ఈ జనరేషన్‌లో మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి మేడం? అంటే సెల్ఫ్‌గా ఏ విధంగా స్ట్రాంగ్‌గా ఉండాలి? స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి అనే దాన్ని మన పూర్వకాలం నుంచి అంటే అమ్మమ్మలు, నానమ్మలు, మన ముందు తరాలు మనకేం నేర్పిస్తాయి అనేది మ్యాటర్స్ అండి. వెస్టర్న్ కల్చర్‌కి అడాప్ట్ అయ్యి, వెస్టర్న్ కల్చర్స్‌ని మనము అడాప్ట్ చేసుకొని వెళ్తున్న విధానంలో ఎక్కడో కొంత మార్పులైతే వస్తూ ఉన్నాయి. అది కొంచెం మనం తగ్గించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మోరోవర్ ఇప్పుడు విమెన్స్ డేని ఇంత హ్యాపీగా చేసుకుంటూ ఉన్నాం. కానీ నిన్న సౌదీ అరేబియాలో ఒక మహిళ మీద భర్త పైశాచికంగా దాడి చేసి చంపేసేంత ప్రయత్నం చేశాడు. అరాచకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ తనకు తాను స్కిల్స్ నేర్చుకొని ఆహ్, ఈ సెల్ఫ్ స్కిల్స్ అనేవి తను మోటివేట్ చేసుకొని ఎదిరించగలిగే తత్వం అంటే భర్తను తిరిగి కొట్టమని నేను చెప్పను. కానీ ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్న అన్యాయాలపైన ప్రశ్నించే తత్వం మనం ఏర్పాటు చేసుకుంటే గనక ఖచ్చితంగా సమాజంలో కీర్తించబడుతున్నారు మహిళలు. అది ఇంకా గొప్పగా కీర్తించబడతారు. ఈ అన్యాయాలు లేదంటే ఈ దాడులనేవి పైశాచిక హత్యలనేవి తగ్గుతాయి మహిళల మీద అనేది నా అభిప్రాయం. వరల్డ్ వైడ్‌గా గల్లీ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్‌లో వుమెన్స్ అందరూ కూడా మంచి మంచి రంగాల్లో ఉన్నారు. ఎంతో నిష్ణాతులైన మహిళలు అద్భుతమైన రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఎంతో మంది మహిళలు వాళ్ళని చూసి నేర్చుకునేలాగా ఇప్పుడు ఫీల్డ్స్‌లో ఉన్నారు. వాళ్ళని చూస్తూ నేర్చుకొని పాజిటివ్ వేలో మనం అనుకున్నది సక్సెస్ చేస్తూ 10 మందికి మనం దిశానిర్దేశం చేయగలిగితే నేనున్నాను జర్నలిస్ట్‌గా. నన్ను చూసి కనీసం ఒక 10 మందో, ఒక 20 మందో ఇన్‌స్పైర్ అవుతూ శాంతి గారు నన్ను ఫేస్‌బుక్‌లో నెంబర్ అడిగారు. ఒకసారి తన ప్రొఫైల్ ఎళ్లి చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వై? బికాస్ జెన్యూనిటీ ఈస్ ద మ్యాటర్. అలాంటి ఒక ట్రూత్‌నెస్ అలాగే నిజాయితీ అనేది ఖచ్చితంగా పెంపొందిస్తూ మన చుట్టూ ఉన్న మహిళల్లో ఎంతో కొంత మనం కూడా మార్పుకి సహకారం ఇవ్వగలిగితే, ఎంకరేజ్‌మెంట్ ఇస్తే సమాజంలో ఖచ్చితంగా మార్పొస్తది. ఆ మార్పు అనేది మన ఇంట్లో, మన తల్లి నుంచి, మన చెల్లి నుంచి, మన అమ్మ నుంచే రావాలి. అందుకే మహిళలందరూ ఏకమై ఈ మహిళా దినోత్సవాలు ఇంతకంటే గొప్పగా చేసుకుంటే మాత్రం ప్రతిరోజు మనకి మహిళా దినోత్సవమే అని నా అభిప్రాయం.